చింతపండు పులిహోరకు కావలసిన పదార్థాలు ముందుగా ఒక గ్లాసు ఇది 400 గ్రామ్స్ సోనా మసూర బియ్యం తీసుకున్నాను. ఇది నలుగురికి సరిపోతుంది. ఈ సోనా మసూర బియ్యంని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత కావలసిన పదార్థాలు శనగబేడలు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఆవాలు, బెల్లము, ఫ్రై చేసినటువంటి వేరుశనగ గింజలు, చింతపండు 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఒక 8 పచ్చిమిరపకాయలు, 8 ఎండుమిరపకాయలు, మెంతులు మెయిన్ ఇంగ్రీడియంట్, కొద్దిగానే తీసుకోవాలి. ఇది ఇంగువ కొద్దిగా, తగినంత ఉప్పు తీసుకోవాలి. ఒక గ్లాస్ తీసుకున్నాం కదా బియ్యము, దానికి 2.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకొని 1 2 ఇంకా హాఫ్ గ్లాస్ తీసుకొని వాటర్ పోసి ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ పెట్టుకోవాలి. త్రీ విజిల్స్ రావాలి. నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాలు నానిన తర్వాత చింతపండుని ఇలా పిసుక్కొని ఈ చింతపండు గుజ్జు మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు మొత్తము తీసేసుకోవాలి. ఈ రసాన్ని అలానే పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూను గీ వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మెంతులు ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగానే మెంతులు ఇందులోకి వేసుకోవాలి. మెంతుల వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది మెంతుల వల్ల. అందుకని కొద్దిగా మెంతులు వేసుకొని తర్వాత ఆవాలు కొద్దిగా, శనగబేడలు కొద్దిగా, ఉద్దిపప్పు కొద్దిగా వేస్తూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దోరగా వేయించుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకుని ఇలా ఫ్రై చేసి పచ్చిమిరపకాయలను ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలను సగానికి ఇలా పెంచుకొని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. మంట సిమ్లోకి పెట్టుకోవాలి ఫ్రై చేసేటప్పుడు. ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులోకి వేసుకోవాలి. మొత్తం వేసుకోవాలి. తరువాత బెల్లం ముక్క ఇందులోకి వేసుకోవాలి. మళ్ళీ తగినంత పసుపు వేసుకోవాలి. ఉప్పు సరిపడినంత.
వేసుకోవాలి. బెల్లం వేసాం కాబట్టి కొంచెంసేపు ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. బెల్లం కరగాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. మళ్ళీ మంటను సిమ్లో పెట్టుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని దీనికి ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటేనే ఈ చిత్రాన్నానికి చింతపండు పులిహోరకి రుచి వస్తుంది. ఇలా ఇంగువ వేసుకోవడం వల్ల జీర్ణం కూడా బాగా అవుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా చిక్కబడుతుంది చింతపండు గుజ్జు. ఇలా ఉన్నప్పుడు మనము దించేసుకోవాలి. చింతపండు గుజ్జుని ఇలా చల్లార్చుకోవాలి. అన్నం కూడా చల్లారిన తర్వాతనే కలుపుకోవాలి. ఎందుకంటే వేడి అన్నంలో కలుపుకోకూడదు. చల్లారిన అన్నంలో కలుపుకుంటే త్వరగా మెత్తబడకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ గుజ్జుని మొత్తం ఒకటేసారి కలిపేసుకోకుండా ఇలా ఒకటి చిన్న గిన్నె తీసుకొని ఇందులోకి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఈ చింతపండు గుజ్జు ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వైట్ రైస్ ఎప్పుడైనా చేసుకొని అప్పటికప్పుడు కూడా కలుపుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10-15 రోజులు అలానే ఉంటుంది. ఇప్పుడు చల్లారిన అన్నము ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఇలా అంతా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఇంకా కొంచెము చింతపండు గుజ్జు దీంట్లో కొద్దిగా వేసుకోవాలనుకో, ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఇలా వేసుకొని మళ్ళీ మనము కలుపుకోవచ్చు. ఈ విధంగా చివరగా అంతా అయిన తర్వాత వేరుశనగ గింజలు ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ పులిహోర చింతపండు పులిహోర కలుపుతుంటే మనము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు గుళ్ళో ప్రసాదం ఇస్తారు కదా చింతపండు పులిహోర, అది తిన్న ఫీలింగు వస్తుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఈ చింతపండు పులిహోర అంటే శ్రీనివాసునికి ఎంతో ఇష్టము. ఇప్పుడు శ్రావణ శనివారాలు మొదలవుతున్నాయి కదా, ఆ శ్రావణ శనివారాల్లో ఈ చింతపండు పులిహోరని శనివారం పూట శ్రీనివాసునికి, అదే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆ దేవునికి ఇది నైవేద్యంగా పెట్టవచ్చును. టుడే రెసిపీ చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో వంటల కోసం మన ఛానల్ టేస్టీ ఫుడ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ చింతపండు పులిహోర చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి.